కొంతమంది ఏమంటుంటారు, నాకు మోక్షం కావాలండి అంటుంటారు. కొంతమంది నాకు విముక్తి కావాలండి అంటుంటారు. అసలు విముక్తి అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి? ఏం లేదు. ముక్తి అంటే నాకు బంధం. ఏంటి బంధం? జస్ట్ ఆలోచనే బంధం అబ్బా. అంతకంటే పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. మనం పట్టుకున్నది దేన్ని పట్టుకున్నాం? గట్టిగా మన ఆలోచనని పట్టుకున్నాం. ఏమని పట్టుకున్నాం? ఇది నా కర్తవ్యం, నేను చేస్తేనే అవుతుంది, నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాదంటలా. వచ్చినప్పుడు నువ్వు చేసుకుంటూ నీ ద్వారా జరుగుతున్నాయి అనేటువంటి భావనలో ఉండాలి. కానీ నాకున్నాయి అనేటప్పటికీ ఈ నాకు ఎవరు? నీ 100% నీ ఆలోచన. నీకు బంధం ఎక్కడ? నీ ఆలోచనే నీకు బంధం. నీకు ముక్తి రావాలంటే ఎక్కడ? నీ ఆలోచనలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఎవరు నీ ఆలోచనలలో నుంచి బయటికి తీసుకొస్తారు? నువ్వే గ్రహించుకొని ఏ ఆలోచన నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ బంధం నిన్ను ఇబ్బంది పెడుతుందో దాంట్లో నుంచి నువ్వే బయటికి రావాలి. మళ్ళీ ఎలా బయటికి రావాలి? శారీరకంగా బయటికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం అందరం లేదు హిమాలయాలో కూర్చొని తపస్సు చేయక్కర్లే. ఆలోచనల్లోనే మనం బయటికి రావాలి. అంటే ఏంటి? నీకు ఏ బంధం నిన్ను క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతుందో ఆ బంధాన్ని నువ్వు మానసికంగా డీవాల్యూ చేసేయాలి. దాన్నే మన వాళ్ళు ఏమన్నారు? విట్నెస్ అన్నారు, సాక్షితత్వం అన్నారు, ఇండిఫరెంట్ అన్నారు. అంటే ఏంటి? జరిగిపోతుంది కానీ నీ మనసులో దాన్ని నువ్వు తెచ్చుకోవు. ఎప్పుడైతే మనసులో నువ్వు దాన్ని తెచ్చుకోకుండా ఉంటావో అప్పుడు నీకు వచ్చేది ముక్తి. ముక్తి అంటే నీ ఆలోచన నిన్ను కనుక ఇబ్బంది పెట్టడం లేదు అంటే 100% నువ్వు ముక్తి స్టేట్లో ఉన్నావు అనమాట. రెండోది ఏంటి? నాకు లిబరేషన్ కావాలంటారు. లిబరేషన్ అంటే ఏంటి? మోక్షం. ఏంటి మోక్షం? దుఃఖంలో నుంచి మోక్షం కావాలి అంటారు. ఇప్పుడు మనకు దుఃఖం ఎక్కడ? అసలు నిజం చెప్పాలంటే దుఃఖం ఎక్కడుంది మనకి? మన శరీరం, మన ప్రాణం, మన మనసు, మన మూడు ఉన్నాయి. ఈ మూడుతో ఉన్నటువంటి మన శరీరానికి దుఃఖం ఏంటి? దుఃఖం వచ్చి రిఫరెన్స్ పాయింట్ మన శరీరమే దుఃఖం. అంటే మళ్ళీ శరీరానికి ఏం దుఃఖం ఉంది? మన ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకి మళ్ళీ మనం ఏం తగిలించుకున్నాము? వస్తువులు ఉన్నాయి, మనుషులు ఉన్నాయి. మన దుఃఖం వల్ల ఏంటి? వస్తువులు మనకి లేవని దుఃఖం, తర్వాత పోయినాయి అని దుఃఖం. లేదు అంటే మనుషులు దుఃఖం ఏంటి? మనం చేయాల్సి వస్తుందని దుఃఖం, లేకపోతే బాధ్యతలు అనేది దుఃఖము. తర్వాత ఇంకోటి ఏంటి? ఇంకా అంటే మనుషులు 100% అంటే వాళ్ళు మన ఇబ్బంది పడుతున్నారని దుఃఖం. అంటే అల్టిమేట్గా నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు? ఈ దుఃఖానికి కారణం ఎవరు? మళ్ళీ ఇక్కడ వచ్చిన నీ మనసులో ఉన్నటువంటి నువ్వు పట్టుకున్నటువంటి ఆలోచనలే. ఇప్పుడు నీకు మోక్షం కావాలి అంటే ఈవెన్ ఆ ప్రతి ఆలోచనలో నుంచి నువ్వు 100% బయటపడితే దుఃఖం అనేది లేదు. మరి బయటపడటానికి నీ చేతిలో ఉన్నటువంటి మార్గం ఏంది? మన ఋషులు ఏం చెప్పారు అంటే, చాలా పెద్ద ఆలోచన పెట్టుకున్నామనుకో ఈ చిన్న చిన్న ఆలోచనలు పడిపోతాయి. ఏంటి పెద్ద ఆలోచన? అసలు నేనెవరు? ప్రపంచం ఎవరు? ఎందుకు వచ్చాను? అసలు నిజంగా దుఃఖం ఎవరికి వస్తుంది అని ఈ రకంగా కనుక మనం విచారణ చేసుకుంటూ కనుక